మనము మన యొక్క అంటే టెన్షన్స్ని, స్ట్రెస్ని, కంగారుని, కలవరపాటుని మన నుండి దూరపరుచుకొని ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా జీవించటానికి అవసరమైన విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండమ్మా, 55వ కీర్తన 55వ కీర్తన 22వ వచనం చూడండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనేడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. సహజంగా మన భారం అంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన మీదే వేసుకుంటుంటాం. చూడండి, ఎంతమంది అనేకమైన ఆలోచనలు ఉంటూ ఊరక ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఇంట్లో సమాధానం లేక, మనసులో సమాధానం లేక ఎంతమంది ఉన్నాం చెప్పండి. ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా. ఏదో ఒక ఆలోచన మైండ్లో ఉన్నప్పుడు మనం అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా మనతో మాట్లాడుతున్నా, ఎవరన్నా మనల్ని పలకరిస్తున్నా మనకేమనిపిస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ ఇరిటేషన్? అంటే మనల్ని మనం జయించలేకపోయినప్పుడు. అర్థమైందమ్మా? మొదట మనం ఏం చేయాలి? మనల్ని మనం జయించేవారుగా ఉండాలి. మనల్ని మనం జయించడం అంటే ఎట్లా? అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతూ మనం ఉండగా ఈ ఆలోచనలన్నీ కూడా దేవుని మీద మోపే విధంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందరికీ బిడ్డలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏ విషయంలో కంగారు పడతారా? చదువుకుంటుంటే వాళ్ళు చదువు విషయంలో కంగారు పడుతుంటారేమో. ఎందుకని? రేపు సార్ అసైన్మెంట్ ఉందనో, లేకపోతే స్లిప్ టెస్ట్ పెడతాడనో, లేకపోతే వీక్లీ టెస్ట్ పెడతాడనో, అది రాకపోతే ఆ టెన్షన్ ఉంటుంది. అది కాదు నేను అంటుంది. జీవితం గురించి ఆలోచించేటటువంటి ఆ యొక్క స్ట్రెస్ పిల్లలకు ఉంటుందమ్మా. పోనీ పిల్లల వయసు నుంచే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం కదా, ఆ సమయాల్లో మనకుందా ఆ టెన్షన్స్? ఉన్నాయా మనకు? లేవు కదా. ఎప్పుడు ఏర్పడింది టెన్షను? ఎప్పుడు ఏర్పడింది చెప్పండి? నా కుటుంబము అని ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అనేకమైనటువంటి టెన్షన్స్ తెలుసుకున్నాం. మరి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా జీవించాలంటే మన యొక్క భారము ఏదైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో అది వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే చిన్న బిడ్డలు, చదువుకున్న బిడ్డల యొక్క భారం అంతా ఎవరి మీద ఉంటుందమ్మా? ఎవరి మీద ఉంటుంది? స్కూల్లో ఫీజు కట్టలేదని పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు వచ్చి ఇంట్లో చెప్పాక, సరే నేను 10 రోజులు వచ్చి కడతాలే, సార్తో మాట్లాడతాలే అన్నాక ఫీజు గురించి ఇంకా పిల్లలకి ఆలోచన ఉంటుందా? ఎందుకని? ఫీజు అనేటటువంటి వారి యొక్క భారాన్ని ఎవరి మీద మోపారు? వాళ్ళు ఎవరి మీద మోపారమ్మా? తల్లిదండ్రుల మీద మోపారు కదా. మోపారా లేదా? ఇప్పుడు భారము తల్లిదండ్రుల మీద మోపినప్పుడు ఈ భారము ఎవరిదైంది? తల్లిదండ్రులైంది. అంటే మన ఆలోచనలు ఇది కూడా ఒక భాగమే. అందుకు చెప్తున్నారు. అర్థమైందా? సో వాళ్ళు ఎలాగైతే వాళ్ళకు వచ్చే ఆ ఇబ్బందిని మన మీద ఇచ్చారో అలాగే మనం కూడా మన చింత యావత్తు, మనకు ఏదైతే టెన్షన్ ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే భారం ఉందో వీటన్నిటి కూడా దేవుని మీద మోపేసి, అంటే ఆయనకు అప్పచెప్పేసి మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వాళ్ళకి కనుక ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తా అంటున్నాము? ఆదుకుంటా అంటున్నాడు. అయితే చూడండి, కింద ఉన్న మాట ఉంది, నీతి మంతులను ఆయన ఎన్నడను ఏం చేయడు? కదలనీయడు. అంటే టెన్షన్ పడినవాడు. అంటే నీతిమంతులుగా మనం ఉంటే చాలు కదా.
అవునా కదమ్మా? మనం నీతిమంతులుగా ఎంచబడ్డామనుకోండి చాలు కదా. నీతిమంతులుగా ఎంచబడాలంటే మనకి ఏముండాలి? నిజమైన విశ్వాసము దేవుని యందు ఉండాలి. నా దేవుడు నా యొక్క అవసరతలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నేను ఆయనలో ఎదగటం ఎలాగో నేర్చుకోవాలని మనం దేవునిలో ఎదగటానికి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుడు మన పక్షాన ఉండి మనకు అవసరమైన సమస్త అవసరతలు కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. ఎలాగో చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. అంటే నీతిమంతులను ఆయన కదలనీయట్లేదు. మనం నీతిమంతులుగా ఎంచబడాలా. నీతిమంతులుగా ఎంచబడినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఏం చేస్తా అంటున్నాడు మనకు దేవుడు? విశ్రాంతి కలుగు చేస్తా అంటున్నాడు. నిజం చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో విశ్రాంతి కావాలని కోరుకునేవారా కాదా? పిల్లల్ని తీసేయండి, వాళ్ళకి అసలు విశ్రాంతితో పని లేదు, వాళ్ళకి ఆడుకోవడం ఉంటే చాలు. పెద్దలకు చెప్పండి అమ్మా, విశ్రాంతి కావాలా వద్దా? పని ముగించుకొని గబగబా ఉన్న పనులన్నీ చేసేసుకొని ఒక అరగంట కనీసం ఒక పావు గంట అయినా రెస్ట్ తీసుకోవాలనుకుంటారా అనుకోరా? ఇప్పుడు ఎక్కడి నుంచి బయట పనులు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా చేయమంటే ఒక 10 నిమిషాలు అలా పడుకొని తర్వాత చేస్తాను అంటారా? అంటారు కదా. కానీ దేవుడు చూడండి ఏం చేస్తున్నారు, మనకు జీవితకాలం అంతా విశ్రాంతి కలుగు చేస్తారు. అంటే భారం లేకుండా, స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా ఎప్పుడు కలుగు చేస్తాడు? మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు. ఆయన యొద్దకు వెళ్ళాలని మనం ఎలా వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. ఆయన్ని నమ్మి వెళ్ళాలి. ఆయన్ని నమ్మే విధానం ఎలా నమ్మాలి? నిరీక్షణకు ఆధారం అనేది ఉండకూడదు. ఆయన నమ్మాలంటే నువ్వు అది చేస్తేనే నేను నమ్ముతా. చాలా మందిలో ఈ మాట వింటుంటాం. అబ్బా మీ దేవుడు మీకు గొప్ప చేశాడు, బాగానే ఉంది, నా జీవితంలో చేయమను, అప్పుడు వస్తా చర్చికి, అప్పుడు ఆడకు రమ్మంటే ఆడికి వస్తా, నువ్వేం చేయమంటే అది చేస్తా. ముందు చేయమను, చేస్తే తర్వాత నాకు చెప్పు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. అయితే మొదట నీలో ఏముండాలి? ఏముండాలమ్మా నీలో? నమ్మకం ఉండాలి. మన మీద మనకు ఎంత నమ్మకం ఉంది? మన మీద మనకు ఎంత నమ్మకం ఉంది? మన మీద మనకున్న నమ్మకం చాలా అపారమైంది. దేన్నైనా నేను చేయగలను అన్న నమ్మకంతో ఉంటాం మనంతా. అర్థమైందా? మనం ట్రై చేస్తాం, చేయలేదైనా సరే ట్రై చేస్తామా చేయమా? చేయమా? ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి, మనం ఒక అడవిలో వెళ్తూ ఉన్నాం, ఒక్కలమే ఉన్నాం, ఎవరు లేరు మనతో పాటు. పులి కనపడింది మనకు. సరే, అది మనం వెంట పడుతూ ఉంది. మనం ఎట్టగట్ట తప్పించుకున్నాం. తప్పించుకునే క్రమంలో అది ఏం చేసిందంటే 2 చెట్ల మధ్యలో నుంచి ముందుకు వచ్చింది. అదే సమయాన్ని మనం వెనక్కి తిరిగి దాన్ని తోక పట్టుకోగలిగాం. తోక పట్టుకుంటే అది ఇంటి తిరిగి రాలేదు. దాని బలం ముందు మన బలం ఎంత, కానీ మన ప్రయత్నం ఎంత? ఏమా, దాని బలం ఎంత, మన బలం ఎంత దాని ముందు? కానీ దాని బలం కన్నా మన ప్రయత్నానికి ఉన్న బలం ఎంత ఉంటుంది? దాన్ని వదిలితే మనల్ని చంపేస్తుందన్న బలంతో ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకొని దాన్ని వెనక్కి గట్టిగా లాగడానికే ట్రై చేస్తాం, కానీ విడిచిపెట్టడానికి ట్రై చేస్తామా? తప్పించుకునే అవకాశం, దానికి దొరకకుండా పోయే అవకాశం ఉన్నంత వరకు మనం ఏం చేస్తాం? లాగి పట్టుకునే ఉంటాం. ఎందుకని విడిస్తే అదేం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది, తినేస్తుంది.
కాబట్టి మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఏదైనా కూడా చేయాలి అనుకుంటే చేయగలను అనే నమ్మకం మనలో ఉంటుంది. ఆ నమ్మకం మంచిదే, అయితే ఆ నమ్మకం దేవుని మీద కూడా ఉండాలి. నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు. అర్థమైందా? నేను ఇది చెయ్యయ్యా అప్పుడు నమ్ముతాను అనేవారుగా నేను ఉండకూడదు. నేను నమ్ముతాను కాబట్టి నా దేవుడు నాకు చేస్తాడు. అంతే కదా, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం. మన ఊహకు కూడా అందనివి చాలా ఉంటాయి ఈ లోకంలో, ఊహించలేం మనం. కానీ వాటన్నిటిని కూడా దేవుడు మన ఎడల నెరవేరుస్తాడు. కాబట్టి మనం ప్రయాస పడకూడదు, టెన్షన్ పడకూడదు. మనం దేవుని నమ్మితే ఆ నమ్మిన విధానము నీతిమంతులుగా ఎంచబడినప్పుడు మనల్ని దేవుడు కదలనియడు, కంగారు పడనివ్వడు. అర్థమవుతుందమ్మా? టెన్షన్ పడనివ్వడు. కాబట్టి మనం గమనించాలి, మన దేవుని నమ్మే విధానము ఏ రీతిగా ఉండాలో మనం తెలుసుకోవాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఆయన ఎడల మనం కనపరుస్తూ, ఆయనలో ఎదుగుతూ ఫలించేవారుగా మనం ఉన్నప్పుడు మనం నిత్యము విశ్రాంతి తీసుకునేవారుగానే. అర్థమైందా? చూడండి, ఈ విశ్రాంతి అనేది మన ఒకవేళ ఇండియాలో ఉన్నటువంటి ధనవంతుల్లో అంబానీకి కూడా ఉండదు. ఒక బ్యాంక్ మేనేజర్ నాకు చెప్పాడు, అంబానీ రోజుకి నిద్రపోయేది గంటేనంట. ఒక గంటే నిద్రపోతుంది రోజు. మరి ఆయన ఒక గంటే నిద్రపోతాడు, ఎలా సరిపోతుందంటే మిగతా నిద్ర అంతా కూడా ప్రయాణంలో నిద్రపోతాడు. అంటే అతని ప్రయాసం ఎంత ఉందో చూడండి. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనం ఇంట్లో ఎంతసేపు ఉంటాడని అనుకోవచ్చు, రెస్ట్ తీసుకుంటా ఆయన గంటే ఉంటాడు లేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ టెన్షన్, ఆ ప్రయాసం ఏంటంటే ఆయనకు ఇంకా సంపాదించాలి అనే ప్రయాసంతో పరిగెడుతూ ఉంటాడు. కానీ దేవుని కృపను పొందుకోగలడా? కానీ చూడండి, చక్కగా కావాల్సింది మనం తింటూ, చక్కగా మంచి ఆరోగ్యంతో ఉంటూ, దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అంబానీ కన్నా ధనవంతులు కాదా? అవునా? ఎందుకంటే దేవుని నమ్మిన నీకు అనారోగ్యం అయితే నిన్ను ట్రీట్ చేసేది ఎవరు? నీకు ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరమ్మా? పరమ వైద్యుడే కదా. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా? నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయనే డిసైడ్ అయితే, అంటే నీకు వైద్యం చేయాలని దేవుడే డిసైడ్ అయితే కుదరని రోగం ఏమైనా ఉంటుందా? నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు చక్కని ఆలోచన చెప్పేటటువంటి గొప్ప మంత్రిగా కూడా ఆయన ఉంటున్నప్పుడు, మంచి అడ్వైజర్గా ఆయన ఉన్నప్పుడు ఎవరికన్నా చక్కని ఆలోచన ఇవ్వగలడు ఆయన. లోకంలో ఆయన ఇచ్చే ఆలోచనతో ఎవరిని పోల్చలేం కదా. అలాగే కాబట్టి మనం గమనించాలి. కొందరు చాలా మంది అంటారు, ఏందమ్మా నువ్వు పొద్దున్న లేచిన మంచి దేవుడు 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 అంటావు, ఏది అది చేయమన్న దేవుడు అంటావు, ఇది చేయమన్న దేవుడు అంటావు. అంటే వారికి ఆ పదం అనే దాంట్లో, ఆ పదాన్ని కలిగి ఉన్న దాంట్లో వాళ్ళకున్న ఆనందం అది, వారికి ఉన్న సంతోషం అది, వారికి ఉన్న బలం అది. అర్థమవుతుందా? దేవుడు ప్రతిదానికి దేవుని ముందు పెట్టుకున్నారంటే వారు సాధించలేదంటూ ఏది కూడా ఉండదు అని అర్థం. కాబట్టి ప్రతిదీ నా దేవుడు. ఎందుకంటే వారి భారం అంతా కూడా వారు ఏం చేస్తున్నారమ్మా? దేవుడి మీద ఇచ్చేస్తున్నారు, దేవుడికి అప్పచెప్పేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నా బిడ్డను నన్ను అడిగినప్పుడు నేను చెయ్యనా అంటాడు. కానీ ఎదుట దేవుని నమ్మనటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈ లోకంలో ముగ్గురు ఉంటారు అన్నమాట. 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు దేవుని పరిపూర్ణంగా నమ్మినవారు, మరొకరు దేవుణ్ణి నమ్మనివారు. మరి 3వ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని నమ్మినట్టు జీవించేవారు. అంటే
మా విశ్వాసం గొప్పది అని దేవుని విషయం తప్ప మిగతావన్నీ కావాలనుకునేవాళ్ళు. అర్థమైందా? ఈ మూడో వాళ్ళని మన భాషలో ఏమని చెప్పొచ్చు, లేదా బైబిల్ పరంగా ఏం చెప్పొచ్చు, ఎవరుగా చెప్పొచ్చు? వేషధారులుగా చెప్పచ్చు. అర్థమైందా? కానీ మనం అలా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుని అధ్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ, ఆయనే ప్రతి విషయం కూడా నాది జరిగించాలని మనం ఆశపడుతూ, ఆయనకు సమస్తము అప్పచెప్తూ, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన ఎడల మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకునేవారుగా మనం ఉన్నప్పుడు, ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన విశ్రాంతి కలుగజేస్తూ ఉండగా దేవుడు ఏం చెప్తున్నాడో చూడండమ్మా. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. దేని గురించి చింతింపబడుతుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, దేన్ని గూర్చి చింతపడకుడి. దేన్ని గూర్చి చింతపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. అదేనమ్మా, దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? ఎవరికమ్మా? దేవునికి తెలియజేయాలి. అర్థమైందా? ఏ విధంగా చూడండి, ప్రార్థన విజ్ఞాపనములు, ప్రార్థించుట. అర్థమవుతుందా? దేవునితో మాట్లాడటం. ప్రార్థన చేయటము అంటే దేవునితో మాట్లాడటం, దేవునికి మన విషయాలన్నీ చెప్పటం, మనం ఆయన్ని మన కోసం ఏమైనా చేయమని అడగటం. అర్థమైందా? అందుకే కదా ఇందాక చూసాం, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? విశ్రాంతిని ఇస్తా. అయితే ఈ విశ్రాంతిని ఇచ్చేదానికి మధ్యలో, వచ్చిన దానికి విశ్రాంతిని ఇవ్వడానికి మధ్యలో మనం చేయాల్సిన పని ఏంటి? దేన్ని గూర్చి చింతపడకూడదు. దేవుడు పిలిచాడు, పిలుపు విన్నాం, విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. పిలుపు విని విశ్రాంతి కొరకు వెళ్ళబోతూ ఉన్నాం. అయితే పొందుకునే విశ్రాంతికి వెళ్తున్న మనకు మధ్యలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేన్ని గురించి చింతపడకూడదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు ఎవరికి చేయాలి? మనము దేవునికి చేయాలి. ఏ విధంగా? కృతజ్ఞత పూర్వకముగా. ప్రతి విషయంలో. అర్థమైందా? ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకముగా మనం దేవునికి మన విన్నపములు తెలియచేయాలి. అంటే దేవునికి తెలియదా? మళ్ళీ ఈ మాట మనం అనగానే హేతు అడిగే వాళ్ళు రెడీగా ఉంటారు. దేవుడికి ముందు తెలీదా? నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, కానీ నా నోట ఆ మాట ఆయన విధాన్ని ఆశపడుతున్నాను. చూడండి, చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైంది ఏదో మనకు తెలుసు, వాళ్ళకి చూపిస్తాం కూడా. కానీ వాళ్ళు అడగకుండానే ఇస్తామా? ఎందుకు? వాళ్ళు అడిగితే ఇవ్వాలి. ఈ లోకంలో ఒక చక్కని సామెత కూడా ఉంది, అడగందే ఎవరమ్మా? అమ్మైనా. అంటే అడిగితేనే పెడతా అనే కసాయి తల్లి అని కదా అర్థం. అర్థమవుతుందా? నా బిడ్డ నోరు తెరిచి అమ్మా నాకు అది కావాలని అడిగితే నేను పెట్టాలి అని వాని పిలుపు కోసం, ఆ పలుకు కోసం ఎదురు చూస్తుందని అర్థం. అడగందే అమ్మాయినా పెట్టదు అంటే అడిగితేనే పెట్టేదా అమ్మ అని ఇంకొకరు అంటారు మళ్ళీ. అర్థమైందమ్మా? కానీ అంటే వక్రీకరించే వాళ్ళు 100 మంది ఉండవచ్చు, సరిచేసేవారు ఒక్కరున్నా 100 మందికి సరైన సమాధానాన్ని చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి దేవుడు కూడా మనం ఎలాగ అడుగుతున్నాం, ఆయన్ని ఎంత ప్రేమతో మనం అడుగుతున్నాం, దేవుడు మనకు చేస్తాడని ఎంత నమ్మకంతో మనం అడుగుతున్నాం. అడిగిన వెంటనే చేయాలని చెప్పి ఆయన కూడా
ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనం అలా అడగటం వల్ల మన హృదయాలకి మన తలంపులకి ఎవరు కాపలా ఉంటున్నారు? ఎవరు కాపలా ఉంటారమ్మా? దేవుని యొక్క జ్ఞానం కావలి ఉంటుంది. ఎందుకని? అనాలోచితంగా మనం పలుకకుండా ఉండడానికి. యోబు గారిని చూసారా? యోబు గారి దగ్గర ఆయన అలాగా అనారోగ్య పాలైపోయినప్పుడు తన భార్య వచ్చి ఒక మాట అంటది. ఏమనంటదమ్మా? దేవుని దూషించి మరణము కావచ్చు కదా అంటది. యోబు గారు అప్పుడు చక్కగా ఒక సమాధానం చెప్తారు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడు, అది మనకు తగదు. ఇచ్చిన దేవునికి తీసుకోవటం తెలుసు. ఇచ్చిన ఆయనకు ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. కాబట్టి అది మనం గమనిస్తే ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఇక్కడ ఆయన ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనముతో దేవునికి వివరిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి పని, ఒకవేళ ఆయనకు కురుపులు రావచ్చు, ఆయన ఆస్తులు పోవచ్చు, ఆయన బిడ్డలు పోయి ఉండొచ్చు, ఏమా ఆయన సమస్తము కోల్పోయి ఉండొచ్చు, అయినా కూడా ఆయన ఎలా ఉన్నాడు? కృతజ్ఞత పూర్వకముగా ఉన్నాడు దేవుని ఎడల. కాబట్టి ఆ విధంగా ఉండటం వలన దేవుని యొక్క జ్ఞానము ఆయన నోటికి, ఆయన హృదయానికి, ఆయన తలంపులకి కావలి కాస్తుంది, కాపలా ఉంది. ఆయన పొరపాటు కూడా ఒక మాట దొరలకూడదని చెప్పేసి అందుకనే వ్రాయబడి ఉంటుంది, యోబు నోటితో కూడా పాపము చేయలేదు. అది యోబు గొప్పతనం కాదు, ఆయన ఆలోచనలకి, ఆయన హృదయానికి కావలి ఉన్నటువంటి దేవుని జ్ఞానానికి సంబంధించిన గొప్పతనం అది. అది ఎలా సాధ్యమైంది అది యోబు గారికి? అంటే ఆయన ప్రతి విషయము కూడా ప్రార్థనా విజ్ఞాపముతో దేవునికి వివరిస్తున్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎలా ఉన్నాడు? కృతజ్ఞతా పూర్వకముగా ఉన్నాడు. అర్థమైందా? మరి అలా ఉండటం వల్ల ఏముందో చూడండి, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. అంటే దేవుని యొక్క జ్ఞానము ఆ హృదయానికి, ఆ తలంపులకి, ఆ ఆలోచనలకి, ఆ నోటి నుండి వచ్చు మాటలకి కావలిగా ఉన్నప్పుడు, మనము మురికి నీళ్ళు ఒక బాటిల్లో ఉన్నప్పుడు ఫిల్టర్ పెట్టాక కిందకి ఏ వాటర్ వస్తాయమ్మా? ప్యూర్ వాటరే వస్తాయిగా, ప్యూరిఫై అయ్యే వస్తాయిగా, అవునా కదా? అలా యోబుని నోటితో కూడా పాపము చేయకుండా చేసినటువంటి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు అన్నమాట. మనమైతే ప్రార్థనలు చేసుకుంటాను, మా పాటలు పాడుకుంటాను, మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, నడుచుకుంటా హృదయంలో పాట పాడుకుంటా ఆనందంగా వెళ్తున్నాం, కాలుకి రాయి తగిలింది, ప్రభువా పాట పాడుతుంటే చూడయ్యా నా కాలుకి రాయి తగిలింది, ఇదేనా ప్రభువా నువ్వు నన్ను నడిపిస్తుంది? అరే నువ్వు పాట పాడు, దేవుని ఆరాధించు, కళ్ళు ఎక్కడ పెట్టు? నేల మీద పెట్టు, అవునా కదా? కళ్ళు నేల మీద పెట్టి మనం నడుస్తూ ఉన్నప్పుడు అడ్డుగా ఉన్నదాన్ని తీసి పక్కకి జరిగేయటమో లేకపోతే మనం ముందుకు సాగిపోవడం జరుగుతుంది. అంతేగాని మన పొరపాటు కూడా మనము దేవుని మీద వెంటనే నింద వేసే వాళ్ళుగా ఉంటారు చాలా మంది. కరెక్టేనా? కరెక్టేనా? కాదు. కాబట్టి మన అవసరతలు మనకన్నా ఎక్కువ దేవునికి తెలుసు. మరి ఆ గొప్ప అవసరతలు తెలిసిన దేవుడు దీన్ని నడిపించాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? ప్రతి విషయంలో కావలిగా ఉండాలంటే, మనం నోటి నుండి మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధమైన మాటగా రావాలంటే మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. సమస్తము ఆయన యొక్క అధ్యక్షత కొరకు మనము ఆశ కలిగిన వారుగా మనం ఉండాలి. అర్థమైందా? చూడండి, అలాగ మనం ప్రతి విషయము దేవునితో మాట్లాడుతూ, దేవునికి వివరిస్తూ, ఆయన జ్ఞానము మన యొక్క సమస్త ఆలోచనలకు, తలంపులకు కావలి ఉంటే ఎలా ఉంటుందో చూడండి అమ్మా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. తన భక్తుల పాదములు త్రుట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుదురు, బలము చేత ఎవడను జయమునందురు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, కళ్ళు నేల మీద పెట్టి మనం సంచరిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే పక్కగా జరిగిపోతాం. అర్థమైందా? అది ఎలా జరుగుతుంది? ఆ విధంగా దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రతి విషయంలో తెలియచేస్తూ మనం ఉన్నప్పుడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా. తొట్టిల్లటువంటి అర్థం ఏంటి? ఇక్కడ తొట్టిల్లకుండా, పడిపోకుండా అంటే అర్థం నేల మీద నడుస్తున్నప్పుడు అని కాదు, దారిలో వెళ్తున్నప్పుడు అని కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యోబు గారు నోటితో కూడా పాపము చేయకుండా ఉండులాగున దేవుని యొక్క జ్ఞానం ఆయనకు కావలి ఉన్నది. అదే విధంగా అలా పడిపోకుండా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. దుర్మార్గులు అయితే ఏమైపోతారమ్మా? అంధకారమందు మాట మనుగుదురు, బలము చేత ఎవడును జయము పొందడు. గమనించండి, బలం వల్ల మనం జయం పొందాం. బలం వల్ల జయం పొందుతామమ్మా. బలం వల్ల జయం పొందే పని అయితే, గొలియాతు ఎంత బలవంతుడు! సౌలు సైన్యం అంతా కూడా గొలియాతు సైన్యాన్ని చూసి భయపడలా. గొలియాతుని చూసి, సైన్యం కూడా కాదు, గొలియాతుని చూసి భయపడలేదమ్మా, భయపడ్డా. అతడు సవాళ్ళు విసురుతా ఉన్నాడు, ఏ ఒక్కరైనా ఉన్నారా అని. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనల్ని దేవుడు పడిపోనివ్వడు. మనకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు, నేను నా పరిస్థితి ఏంటి. చాలా మంది అనుకుని కూడా ఉంటారు, నా జీవితం వ్యర్థం, బ్రతుకుంటాం ఎందుకు, నేను ఇంకా పోతే బాగుంటుందని చాలా మంది అనుకుని ఉంటారు. మనం మొన్నటి రోజున అనుకున్నాం కదా, పడుకున్నప్పుడు కన్నీరు, ఒక పక్క నుంచి కన్నీరు గారిపోతూ ఏడ్చినటువంటి వారు అనేకులు ఉన్నారు ఈ భూమి మీద అని. అలాంటి పరిస్థితులు రాకుండా నిన్ను కాపాడేది ఎవరమ్మా? దేవుడు. ఎప్పుడు కాపాడతాడు? ఎప్పుడు కాపాడతాడు? మనము సమస్తము ఆయనకు వివరిస్తున్నప్పుడు. ఆయనకు తెలీదా అనే ప్రశ్న కాదు, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినా కూడా మనము ఆయనకు చెప్పాలి, వివరించాలి, ప్రార్థించాలి, ప్రాధేయపడాలి. ఆ రీతిగా ఉంటే, నీతిమంతులుగా ఎంచబడితే పాదము తొట్టిల్లకుండా మనల్ని ఆయన కాపాడుతాడు, మనల్ని కదలనివ్వడు. కాబట్టి గమనించండి, ఎందుకంటే బలము చేత ఎవరు కూడా గెలవలేరు. దేవుని యొక్క తోడుతో మాత్రమే అందరూ కూడా గెలుపును పొందుతారు. అర్థమైందా? ఏ రీతిగా దావీదు ఎలా గెలిచాడు? దావీదు గారు ఆ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డప్పుడు ఆయనకు అన్ని కవచాలు వేస్తారు. కవచాలు, హెల్మెట్లు అన్ని పెట్టాక ఆయన వాటిని మొయ్యలేక వంగిపోతాడు. అని ఎందుకు ఆ పదం అక్కడ రాయించాడు తెలుసా దేవుడు? అమ్మా, మామూలుగా దేవుడు నేను తోడుగా ఉన్నానంటే కవచాలను మోసే శక్తి దేవుడు ఇవ్వడా? ఇస్తాడు ఇవ్వడా? కానీ ఎందుకు అక్కడ పదాన్ని దేవుడు అంత క్లియర్గా రాయించాడు తెలుసా? ఆ కవచాల్ని మోయలేని శక్తి లేని వాడే, కానీ శక్తివంతుడైనటువంటి గొలియాతుని చంపాడు. బలము చేత సాధ్యమవల, విశ్వాసము చేత సాధ్యమైంది. అర్థమైందా? జీవము గల నా దేవుని సైన్యమును ఎదిరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు. సహజంగా అప్పటికి 4-5 సార్లు అతను ఛాలెంజ్ చేశాడు. అప్పుడు దావీదు అక్కడ లేడు, అప్పుడు వినలే దావీదు. అక్కడ దావీదు ఉండగా వినపడ్డటువంటి ఆ ఛాలెంజ్ దావీదు ఎలా స్వీకరించాడు? పౌరుషంగా స్వీకరించాడు. అర్థమైందా? 9 మూరల ఎత్తున్నాడంట. ఎవరమ్మా? గొలియాతు. మరి ఆయన దావీదు విసిరాడు రాయిని వెసల్లో పెట్టి,
ఆ రాయి పోయి నుదుటికి ఎవరు తగిలిచ్చారు? వేగాన్ని పెంచింది ఎవరు? గెలుపునిచ్చింది ఎవరు? గెలిచింది దావీదే. గెలుపునిచ్చింది ఎవరు? మరి నీకు కూడా గెలవాలని లేదా? గెలవాలని ఉందా లేదా? గెలవాలని ఉంటే మన పక్షమంది ఎవరుండాలి? ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఎవరు మనల్ని నడిపించాలి? దేవుడు మనల్ని నడిపించాలి. అర్థమైందా? అలా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలంటే మనం ఎలా ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసంతో మనం నమ్మకాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. నమ్మకానికి నిజరూపం దాల్చేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పాదము తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏంటంటే డ్రీమ్ అంటే ఏదో కాదని అంటుంది. ఒక్కొక్క పనిని మనం ఎలా చేయాలనే ప్రతి పని విషయమే ఒక డ్రీమ్ ఉంటుంది. అదేనా? ఇలా ఇలా చేయాలి, ఈ పని ఇలా పూర్తి చేసుకోవాలి అని. కానీ మనం అనుకున్నది జరుగుతామ్మా. కానీ దేవుని నీవు నమ్మి నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద ఉంచినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ఉద్దేశం ఏమై ఉన్నది అన్న ఆ యొక్క విధానము సఫలమవుతుంది. అంటే దాని అర్థం పూర్తవుతుంది. మనం ఎంత ప్రయాసపడ్డా అవ్వదు. చూడండి, మనలోనే చాలా మంది సాక్ష్యాలు చెప్పుకుంటారు. కొన్ని విషయాలు, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు తిరిగినా అవ్వలేదు, కానీ ప్రార్థన చేసుకొని వెళ్ళాను, లేదంటే దేవుడు చూడు నాకు, నేను వెళ్ళలేకపోయినా కూడా దేవుడు కార్యం చేశాడు అనేటటువంటివి మనం చాలా వినుంటాం సాక్ష్య రూపాలు. కాబట్టి అలాగే మన పనుల భారాన్ని దేవుని మీద మనం ఉంచి ఆయన పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పనిని చేయడం అంటే ఏమీ లేదమ్మా. మరలా ఇట్లా అనుకునేది దేవుని పని అంటే ఏంటో మనం అది ఎట్లా చేయాలి కాదు. ఆయన పని అంటే ఆయన్ని ప్రార్థించటం, ఆయన్ని స్తుతించటం, గణపరచటం, ఆయన్ని ప్రచురపరచటం, ఇవే మన పనులు. అంటే దేవుని పనులు. మన పనులు ఆయనకు అప్పచెప్పేసి ఆయన పనిని మనం చేసినప్పుడు మన పనులన్నీ, మన ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోతాయి? సఫలమైపోతాయి. అంటే మన ఉద్దేశాలంటే ఎట్లా ఉంటాయి అంటే, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదైతే మనం ఇందాక డ్రీమ్ అన్నామో అదే ఉద్దేశపూర్వకమైనటువంటి విధానం. ఇది ఇలా చేస్తే, ఇలా జరిగితే, కరెక్ట్గా ఇలా అయిపోతే బాగుంటుంది అంటాం. కానీ అది అలా జరగడానికి అనేకమైన ఆటంకాలు విడిగా మన శక్తిని, మన బలాన్ని మనం అనుకోని కనుక ముందుకెళ్తే. కానీ దేవుడు కనుక తన అధ్యక్షతను కనుక నెరవేరుస్తూ ఉన్నాడంటే మన ఉద్దేశాలన్నీ కూడా ఏమైపోతాయమ్మా? సఫలమవుతాయి. అయితే ఆ సఫలం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? చూడండి, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 మనం ఎలా ఉంటే అవన్నీ జరుగుతాయి. చూడండి, 58వ వచనం ఉందమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మన ప్రయాసము, మన పనులు, మన యొక్క భారము ఇవన్నీ దేవుని మీద మనం మోపి ఆయన యొక్క అధ్యక్షతన సమస్తము నెరవేర్చుకోవాలని మనం ఆశ కలిగి, మన ఉద్దేశాలన్నీ సఫలమవ్వాలని మనం ఆశ కలిగిన వారుగా ఉండాలి అంటే మనకు మన యొక్క ఆలోచనలకు, తలంపులకు, హృదయానికి
దేవుని యొక్క జ్ఞానము సమాధానమై కావలి ఉండాలి అంటే కనుక మనం ఎలా ఉండాలో చూడండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఇందాక మనం అంటున్నాం కదా, దేవుని పనిని మనం చేస్తూ ఉంటే మన పని దేవుడు చేస్తూ ఉంటాడు. మనం ఆయన పనులు చేస్తా మళ్ళీ అట్లా ఆలోచించకూడదు, ఆ పని అయిందో అవ్వలేదో, దేవుడికి అప్పచెప్పాడు ఇంకా జరిగిందో లేదో, ఈ ఆలోచించకూడదు. మనం ఎలా అంటే చూడండి, మన ప్రయాసము, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఎలా ఉండాలి మనం? మొదట స్థిరులుగా, కదలని వారుగా, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఏమై ఉండాలి? ఏమై ఉండాలమ్మా? ఆసక్తులనై ఉండాలి. అంటే ఆసక్తులనై ఉండడం అంటే అర్థం ఏంటి? ఇష్టంగా, ఇష్టంగా, ప్రేమగా. ఏ విషయం మీద? ప్రభువు కార్యాభివృద్ధి అందు. ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఏంటి అంటే ప్రభు యొక్క పని ఏంటి? అది అభివృద్ధి ఏంటి? ఏంటమ్మా? ఆయన యొక్క మరణ పునరుద్ధానమును ప్రచురపరచుట ప్రభు యొక్క కార్యమైంది. ఆ కార్యాభివృద్ధి అని మనకేముండాలి? ఆసక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు మనం అలా ఉన్నప్పుడు మన ప్రయాసమే, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాం కాబట్టి మన ప్రయాసం ఏం కాదు, ప్రభువునందు వ్యర్థము కాదు. అర్థమైందా? వ్యర్థము కాదు. అయితే అంతా బాగుందన్నా. ఇప్పుడు దాకా మీరు అన్నీ చెప్పారు, మేము విన్నాం. మీరు అన్ని విషయాల్లో దేవుడి మీద భారం మోపండి, దేవుడి మీద చింత ఉంచండి, దేవుడి మీద మన ప్రయాసం ఉంచండి అని అంతా బాగా చెప్పారు. ఎందుకు దేవుడి మీద ఉంచాలి? మనం అంటే దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనం క్వశ్చన్ వేసుకోం. కానీ మనము దేవుని గురించి పూర్తిగా తెలియని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ క్వశ్చన్లు వేస్తారు, ఎందుకు అనేటటువంటి ప్రశ్న వేస్తారు. కాబట్టి చివరగా ఆ ఎందుకు అనేది మనం చూసి ముగించుకుందాం. చూడమ్మా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పటిదాకా నమ్ముకోవాలి మనం యెహోవాని? ఇప్పటిదాకమ్మా ఏమని రాయబడింది? యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగ యుగాలు. ఎందుకు ఈ మాట రాయబడిందో తెలుసా? యుగ యుగాలు అంటే ఏంటి? సరే, మన యుగం అయిపోయింది అనుకుందాం, ఓకే అమ్మా, నిత్యరాజ్యానికి వెళ్ళిపోయాం అనుకుందాం పొరపాటున. ఓకే, నిత్యరాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ నేను పరలోకానికి వచ్చేసానే గర్వం మనకు రాదు. అందుకని ఏం రాయబడింది? యుగ యుగములు యెహోవాను నమ్ముకోండి. పాట కూడా ఉంటుంది కదా, యుగ యుగాలు, తరతరాలు కదా, తరతరాల్లో యుగ యుగాల్లో ఎవరు? ఎవరు? ఓకే, దేవుడు. ఎప్పటికెప్పటికి? తరాలు, మన తర్వాత తరం కావచ్చు, మనకు ముందు తరం కావచ్చు, తర్వాత వచ్చే తరాలు కావచ్చు, తరతరాల్లోనూ యుగ యుగాల్లో. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? తరం అంటే జనరేషన్స్, యుగాలంటే ఎవరు చెప్తున్నారా? సరే, తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఓకేనా? ఈ మాట విన్నారా? ఇప్పుడు యుగానికి ఒకడు పుడుతుంటాడని, నేను టార్చ్ బ్యాన్ అంటుంటాను. సరే, ఆ సంగతి మనకు గుర్తులే కానీ సరే చూడండి, తెలుసుకోవడం తర్వాత యుగ యుగాలు కూడా ఎవరు స్థిరంగా ఉన్నారు? ఎవరిని నమ్ముకోవాలి?
మళ్ళీ అందరికీ బ్యాంకులు అంటే నమ్మకం ఉందా లేదా? గవర్నమెంట్ బ్యాంక్స్ నమ్మకం ఉందా లేదా? ఉంది కదా. మన ఆలోచన ఏమై ఉంటుంది, మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే మన తర్వాత దాన్ని మన బిడ్డలు వాడుకోవచ్చు. అవునా కదా? పిల్లలు వాడుకోవచ్చు, పిల్లలు వాడుకోవచ్చు, ఉంటే దాంట్లోనే ఉంటే. కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది అని మనం ఏదో ఒక గవర్నమెంట్ బ్యాంక్ని, నెంబర్ 1 బ్యాంకుని నమ్ముతాం. అన్ని బ్యాంకులు కూడా నమ్మకమైన బ్యాంకులే, ప్రైవేట్ బ్యాంక్స్ తప్ప. ఎప్పుడు తిప్పేస్తారో మనకు తెలియదు. కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా నమ్మదగినవి. అయితే వాటన్నిటికన్నా కూడా నమ్మదగిన బ్యాంక్ ఇంకోటి ఉంటుంది. ఏంటి ఆ బ్యాంకు? బ్యాంక్స్లో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి, లేదంటే ఇంకో అమెరికాకి ఇంకోటి, ఆస్ట్రేలియాకి ఒకటి, అట్లా ప్రతి దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో అయితే సర్వలోకానికి కలిగినటువంటి మన యొక్క సేవింగ్స్ అధికం అవ్వాలి అంటే మనకు యుగ యుగాలకి ఎప్పుడు కూడా ఉండేటటువంటి బ్యాంక్ అయినా దేవుని సంరక్షణ మనకు అవసరం. ఎందుకంటే నా నిమిత్తము మిమ్మల్ని ఎవరన్నా దూషించి అబద్ధముగా చెడ్డ మాటలలా పలికినప్పుడు మీరు సంతోషించండి అన్నారు దేవుడు. ఎందుకని మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది కాబట్టి. అవునా? అంటే అధికమైందంటే మన డిపాజిటే కదా. అంటే ఇప్పుడు మనకున్న బ్యాంక్ ఏంటిది? ఏంటిదమ్మా మన బ్యాంకు? పరలోకమే. అర్థమైందా? కాబట్టి యుగ యుగాలు నమ్మదగిన గొప్ప దేవుడు యెహోవా అయి ఉండగా ఆయన నమ్ముకొని ఆయన మీద మన చింత, మన ప్రయాసము, మన భారము ఇవన్నిటిని మనము ఆయన మీద ఉంచి ఆయన కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తి కలిగి ఉంటే ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి భయము, ఎటువంటి కంగారు, ఎటువంటి కలవరపాటు లేకుండా ఆనందంగా, సంతోషంగా, సమాధానంతో మనం ఈ లోకంలోను నిత్యరాజ్యంలోను మనం జీవిస్తాం. ఎందుకో తెలుసా? క్రొత్త భూమి ఉంటుంది. ఆ క్రొత్త భూమి అందు మనుషులతో పాటు ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తారు. ఒకసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి అమ్మా, ఎక్కడ వ్రాయబడింది చెప్పండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇది ఏమిటిది? 2వ వచనంలో ఉంటుంది మనకు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం ఎక్కడున్నది? మనుషులతో ఉంది. దేవుని నివాసం మనుషులతో ఎక్కడుంది అనేది 1వ వచనంలో ఏమని చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును భూమిని గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. అంటే మనము దేవుని మీద మనము సమస్తము, మన ప్రయాసము, మన భారము, మన కంగారు, కలవరపాటు అన్ని ఆయన మీద ఉంచి ఆయన కార్యాభివృద్ధి కొరకు మనం గనక ఆసక్తి కలిగి ముందుకు సాగిపోయిన వారుగా కనుక మనం ఉంటే యుగ యుగాల గొప్ప దేవుడైన ఆయన్ని నమ్ముకున్న వారుగా మనం ఉంటే ఆ క్రొత్త భూమి అంటూ మనతో నివాసం ఉండే దేవునితో మనము పండు తినక ముందు ఏ రీతిగా ఆదాము అవ్వలు దేవునితో సంచరించారు ఆ రీతిగా మనం కూడా సంచరిస్తాం. ఎందుకంటే ఆయన మన పొరుగు వాని వలె ఏం చేస్తున్నాడమ్మా? మనుషులతో పాటు ఏం చేస్తున్నాడు? ఆయన కాపురు ముందు. అర్థమైందా? కాబట్టి మన టెన్షన్స్, మన కంగారు, కలవరపాటు, మన చింత ఇవన్నీ మనం మోయలేని భారమైనవి. వాటిని విడిచిపెట్టి అంత కష్టపడే దాంట్లో 1% దేవుని యొక్క పనుల పట్ల కనుక మనం ఆసక్తి కలిగి చూపిస్తే అవన్నీ కూడా దేవుడు తన అధ్యక్షతన సమస్తము మనకు నెరవేరుస్తారు. కాబట్టి
ఆయన కృప పొందుకొని ఆయన మనకు తోడుగా ఉండేలాగున మనల్ని నడిపించేలాగున మనం జీవించాలని, ఆ రీతిగా మన ముందు దేవుడు ఎదుగుతూ ఫలిస్తూ దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగిపోవాలని, ఆ రీతిగా ఉండటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.